దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ ముత్యముల గురించి తెలియని వారు అంటూ ఉండరు. అవి ఎలా తయారవుతాయో తెలియదు, కానీ ముత్యములు తెలుసు మీ అందరికీ. వాటిల్లో కూడా రకరకాల కలర్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో వాటిని పెరల్స్ అంటారు, ముత్యములను. ఈ ముత్యములు వాటి డూప్లికేట్ కూడా ప్లాస్టిక్ వాటిని తయారు చేస్తూ ఉన్నారు. సెరమిక్ అలాంటి వాటితో కూడా తయారు చేస్తూ ఉన్నారు. టైల్స్ తయారు చేస్తారు, అలాంటి వాటితో కూడా తయారు చేస్తున్నారు. గాజుతో కూడా ముత్యాలను తయారు చేస్తున్నారు. ఒరిజినల్గా ముత్యములు ఎలా తయారవుతాయంటే, సముద్రములో ఆల్చిప్ప అని ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆల్చిప్ప అంటారు దాన్ని. ఎప్పుడైనా దాని లోపలికి ఏదైనా వ్యర్థ పదార్థము, మట్టి లాంటిది ఏదైనా పదార్థము లోపలికి వెళ్ళినప్పుడు సామాన్యంగా వెళ్ళదు, జాగ్రత్తగా ఉంటుంది అది. ఎప్పుడైనా కొన్ని వ్యర్థ పదార్థాలు మట్టి లాంటివి లోపలికి వెళతాయి. లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ ఆల్చిప్ప ఏం చేస్తుందంటే, లోపల దానిని బయటికి పంపించటానికి, దానివల్ల ఏ హాని జరగకుండా కాపాడుకోవటానికి తనలో నుండి ఒక స్రావం, ఒక పల్సని గమ్ము లాంటి ఒక పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని అలా చుట్టేస్తుంది. దానికి ఏ ప్రమాదం జరగకుండా దాని లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రత ప్రభావం వలన కొద్ది రోజుల తర్వాత అవే ముత్యములుగా మార్చబడతాయి. లోపల వాటిలో రకరకాల కలర్స్ ఉంటాయి ముత్యాలు. ఇది ఒరిజినల్ ముత్యం. తర్వాత అది దొరికినప్పుడు దాన్ని చంపి దాన్ని ఓపెన్ చేస్తేనే సరిపోద్ది. ఓపెన్ చేసి లోపల చూస్తే ముత్యాలు ఉంటాయి. వాటిని తీసుకొని వాటిని అమ్ముకుంటూ ఉంటారు. వాటికి మంచి విలువ ఉంటుంది. వాటిని దండలాగా తయారు చేసుకొని మెడలో ధరిస్తూ ఉంటారు. ఇంకా రకరకాల డెకరేషన్లో కూడా ముత్యములను వాడుతూ ఉంటారు. అలా అవి తయారవుతాయి. అవి విలువైనవి ముత్యములు, బట్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ, మళ్ళీ చదువు, జాగ్రత్త వాక్యాన్ని గమనించండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను అదిగో మంచి ముత్యములను కొనటానికి వెతుకుతున్నాడంట ఒక వర్తకుడు, వ్యాపారస్తుడు. వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, వెలకట్టలేనటువంటి అమూల్యమైన ముత్యాన్ని అతను కనుగొన్నాడంట. పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. చాలు. ఇక్కడ ముత్యము దేవుడు ఏర్పాటు చేసుకున్న వరాలు, తలాంతులు, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నడిపించబడే సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది ముత్యము. ఇంకొకటి ముత్యము అంటే పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది. అయితే ఒక వ్యాపారస్తుడు, వర్తకుడు అంటే వ్యాపారస్తుడు ముత్యములు కొనటానికి వెతుకుతున్నాడంట, విలువైన ముత్యాల కొరకు. ఒక చోట అతనికి విలువైన ముత్యాలు కనిపించాయంట, చాలా కాస్ట్లీ. అప్పుడు అతను వెంటనే తన ఇంటికి వెళ్ళి తన ఆస్తి మొత్తాన్ని అమ్మి ఈ విలువైన దాన్ని కొనుక్కున్నాడంట. ఈ ముత్యము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది. తనకు ఉన్నది మొత్తం అమ్మి అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడంట. అమూల్యమైన ముత్యము అనగా
భూలోకముల ఆస్తులన్నీ ఇచ్చినా కొనలేనిది అమూల్యమైన ముత్యము కనపడిందంట. దాని కొరకు తనకున్నది మొత్తం అమ్మేశాడంట. తనకు ఉన్నది మొత్తం పోగొట్టుకోవటానికి, తనకు ఉన్నది మొత్తం విడిచిపెట్టడానికి, తనకు ఉన్నది మొత్తము కూడా సమర్పించటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అమూల్యమైన ముత్యము దొరికింది కదా, అమూల్యమైన ముత్యము కొరకు. ఈ అమూల్యమైన ముత్యమే పరలోక రాజ్యం. నీవు చదువుకున్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, డబ్బులున్నా, బంగారం ఉన్నా, ఆస్తులున్నా, పొలాలున్నా, ఇళ్ళ స్థలాలున్నా, రాజకీయ పలుకుబడి ఉన్నా, అందచందాలున్నా, ఎన్ని వేస్ట్. ఇవి ఏవి నేను దేవుడి రాజ్యానికి తీసుకెళ్ళవు అని చెప్తుంటానే. ఇవి 4 రోజులు బ్రతకటానికి, జస్ట్ 4 రోజులు. 4 రోజులు జీవితం ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఈ 4 రోజులు బతకటానికి ఇవన్నీ. చనిపోయిన తర్వాత ఉపయోగపడతాయా? చనిపోయిన వ్యక్తికి డబ్బులు ఉపయోగపడతాయా? చనిపోయిన వ్యక్తి ఉద్యోగం చేయగలడా? చనిపోయిన వ్యక్తి వ్యాపారం చేయగలడా? చనిపోయిన వ్యక్తి ఇంట్లో ఉంటాడా? పొలంలో ఉంటాడా? అర్థమవుతుందా? ఈ 4 రోజులు భూమి మీద బ్రతికి ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేగాని కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యములో బ్రతికి ఉండటానికి ఉపయోగపడవు. శాశ్వతమైనది పరలోక రాజ్యం, ఇది శాశ్వతమైనది కాదు. అందుకని ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి వాటికి దేవుడు విలువ ఇవ్వడు. ఇది 4 రోజుల జీవితం కదా, అది శాశ్వతమైనది. కోట్ల సంవత్సరాలు ఉండేది పరలోక రాజ్యం. భూలోకంలో ఆస్తులన్నీ ఇచ్చినా కొనలేనిది పరలోక రాజ్యం. భూలోకంలో ఆస్తులన్నీ ఇచ్చిన పరలోక రాజ్యం ఎవడైనా. యేసుప్రభు నిజమైన దేవుడని నమ్మి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని, పాపాలు క్షమించబడటానికి బాప్తిస్మం తీసుకొని, ప్రార్థనా జీవితం కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగిన వారికి పరలోక రాజ్యం ఇస్తాడు. డబ్బులకి, బంగారానికి, ఆస్తులు, అంతస్తులకి పరలోక రాజ్యం ఇవ్వడాయన. అంత విలువైనది. ఇతడు అమూల్యమైన ముత్యాన్ని చూశాడంట, తనకున్నది మొత్తం అమ్మేశాడంట. అది కొనుక్కున్నాడంట వెళ్ళి. ఈ అమూల్యమైన అంటే వెలకట్టలేని ముత్యము పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యాన్ని కనుగొన్నాం. పరలోక రాజ్యం ఉందని మనం తెలుసుకున్నాం. కొందరు మాత్రము అప్పులు తీరాలని వస్తుంటారు మందిరానికి. కొందరు రోగాల నుంచి విడుదల కలుగుతుందని వస్తారు. కొందరికి సంతానం కలుగుతుందని వస్తారు. కొందరు మందిరానికి పిల్లల వివాహం కొరకు వస్తారు. ఏదైనా అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయని వస్తుంటారు మందిరానికి. కోర్టు కేసు, పోలీస్ కేసు నుంచి విడుదల కలుగుతుంది వస్తారు కొందరు. ఆ పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని కొందరు వస్తుంటారు. కానీ వాస్తవంగా నీవు ఏ ఉద్దేశంతో వచ్చినా దేవుని ఉద్దేశం ఒకటే. ఏంటంటే నిన్ను ఏ విధమ చేతనైనా నరకాన్ని నుండి తప్పించాలని, పాపం నుంచి విడిపించాలని, శాపం నుంచి విడిపించాలని, సాతాను విషకోరాల నుంచి విడిపించాలని, పరలోక రాజ్యములో చేర్చాలని ఆయన ఉద్దేశం. కోటి గట్టిగా చప్పట్లో ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యములో చేర్చాలనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే అది శాశ్వతమైనది, ఇవి ఏవి కాదు. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారి యొక్క టార్గెట్ ఇదే ఉండిద్ది. నీవు మందిరానికి వస్తున్నావు, నీవు రకరకాల ఆలోచనలతో వస్తున్నావేమో, ఇవన్నీ ప్రక్కన పెట్టు. అమ్మో నేను చనిపోయినప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలి అనే ఈ ఒక్క ఆలోచన లేకపోతే ఎన్ని ఆలోచనలు ఉన్నా వేస్ట్. ఇంకా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు, దీవెనలు నువ్వు అడగకపోయినా దేవుడిస్తాడు అవసరాన్ని బట్టి. మొదట ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు ఆయన ఇవన్నీ ఏవి ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుద్దుమా, ఏం ధరించుకుందుమా, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరికి పిల్లనివ్వాలి, ఎవరమ్మాయిని చేసుకోవాలి, ఏ ఇల్లు కట్టాలి, ఏ వ్యాపారం చేయాలి, ఈ లోక సంబంధ దీవెనలన్నీ ఆయన ఇస్తాడు, గొప్పగానే ఇస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇతనుకు కలిగి ఉన్నది మొత్తం అమ్మేసుకొని ఆ అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడంటే వెళ్ళి. ఆ వ్యాపారస్తులంటే మనమే. ఇంకొక విధంగా చెప్పాలంటే యేసయ్య అని చెప్పొచ్చు. ఎలాగంటే ఆయనకు కలిగి ఉన్న ఘనత పరలోకములో, ఆయనకు కలిగి ఉన్న అధికారము, ఆయనకు కలిగి ఉన్న మహిమ, ఆయనకు కలిగి ఉన్న ఆధిపత్యము, ఔన్నత్యము, ఆయనకు కలిగి ఉన్న గొప్పతనము, పరలోక రాజ్యములు అవన్నీ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అమూల్యమైన ముత్యమనే సంఘమైన మనవలు కొనుక్కోవటానికి ఆయన రక్తం ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రక్తమంతా కార్చాడు, తనకున్నదంతా అమ్మేసి అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడంట. అంటే తన రక్తం అంతా కార్చాడు,
ఒక రక్త బొట్టు కూడా ఉంచుకోవాలా, తనకు ఉన్నది మొత్తం ఇచ్చేశాడు అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కోవటానికి. అమూల్యమైన ముత్యము కొరకు చూడు, ఆయన తన విలువని పోగొట్టుకున్నాడు, తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని వచ్చాడు, తన ఘనతను పోగొట్టుకున్నాడు, తన మహిమను పోగొట్టుకున్నాడు, తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అన్ని పోయినా పర్వాలేదు, అమూల్యమైన ముత్యము సంఘము నాకు కావాలని కోరుకున్నాడు యేసయ్య. అలాగే మనము కూడా అమూల్యమైనటువంటి ముత్యము అనబడిన సంఘము కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడాలి. అలాగే అమూల్యమైన ముత్యం అనబడిన పరలోక రాజ్యము కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే సిగరెట్లు విడిచిపెట్టాలి, మందు విడిచిపెట్టాలి, బూతులు విడిచిపెట్టాలి, అక్రమ సంబంధాలు విడిచిపెట్టాలి, తగాదులు విడిచిపెట్టాలి, గొడవలు విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం లేనటువంటి చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అన్ని విడిచిపెట్టాలి. అమూల్యమైన ముత్యము అనే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే దేవునికి ఇష్టం లేని ప్రతి దానిని విడిచిపెట్టాలి. గుర్తుపెట్టుకో, దేవునికి ఇష్టం లేని బట్టలను విడిచిపెట్టాలి. అంటే దేవునికి ఇష్టం లేని బట్టలు కూడా ఉంటాయి. అంటే సినిమా యాక్టర్స్ డ్రెస్సులు వేయటం, మీ బట్టలు మారుతా ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇది 11వ సంవత్సరం. అప్పటి నుంచి ఆ రోజుల్లో ఎలాంటివి ఉన్నాయి బట్టలు, ఈ రోజు కూడా బట్టలు అలాగే ఉన్నాయి. ఆ రోజు నేను వచ్చినప్పుడు క్రాప్ ఎలా ఉంది, ఈ రోజు నా క్రాప్ ఎలా ఉంది, క్రాప్ ఏం మారలా. ఈరోజు ఉదయం ప్రార్థన చేస్తుంటే ఒక యవనస్తుడు దర్శనంలో ప్రభు చూపించాడు, వీటి కోసం ప్రార్థన చేయాలి. ఏంటి ప్రభు అంటే, ఇది మొత్తం చుట్టూ పూర్తిగా తీయించుకున్నాడు, ఇంటికి ఏమి లేవు, అసలు శర్మ కనిపిస్తుంది, మధ్యలో కొంచెం ఉంచుకున్నాడు. బాప్తిజం తీసుకున్న యవనస్తుడే. అంటే అర్థం ఏంటంటే, లోకస్తులు ఏ విధముగా క్రాప్ చేయించుకుంటున్నారో అంటే లోకస్తుల్లాగా ప్రవర్తించాలనుకుంటు ఇతను, అందుకోసం ప్రార్థన చేయన్నాడు దేవుడు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు నువ్వు విడిచిపెట్టాలి. అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కోటానికి తనకున్నది మొత్తము అమ్మేశాడు, వదిలేశాడు. అమూల్యమైన ముత్యమైన పరలోక రాజ్యాన్ని మనం కొనుక్కోవాలి అంటే ఈ భూలోకములో దేవునికి ఇష్టం లేని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులన్నీ విడిచిపెట్టాలి. వాక్యము ద్వారా దేవుడు ఇది కరెక్ట్ కాదని చెప్పాడా, ఆ చెడ్డ అలవాటు విడిచిపెట్టేసేయి. అప్పుడే అమూల్యమైన ముత్యమైన పరలోక రాజ్యాన్ని మనము కొనుక్కోగలం. దేవునికి స్తోత్రం, చెప్పలు గట్టిగా హల్లెలూయా. అందుకని అంటాడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. తప్పిక కొనిన వారులారా నీళ్ల ఎద్దుకు రండి, నీళ్ల ఎద్దుకు రండి, రూకలు లేని వారులారా రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. చాలు, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. దప్పిక కొనిన వారులారా నా ఎద్దుకు రండి, ఆకలితో ఉన్నవారులారా నా ఎద్దుకు రండి. దాహం తీర్చుకోండి, ఆకలి తీర్చుకోండి అంటాడు. రోకలు లేకపోయినా పర్వాలేదు అంటే డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు. అక్కడ ఇంకో మాట అన్నాడు, కొనుక్కోండి అంటున్నాడు. అదేంటి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు కొనుక్కోండి అంటే అప్పు తీసుకోమంటున్నాడా? డబ్బులు వద్దంట, మరి ఏం కావాలంటే ఆయనకి? ఏమిచ్చి కొనుక్కోవాలి పరలోక రాజ్యాన్ని మనము? ఏమిచ్చి కొనుక్కోవాలి ఆశీర్వాదాన్ని మనము? ఏమిచ్చి కొనుక్కోవాలి అభిషేకాన్ని మనము? ఏమిచ్చి కొనుక్కోవాలి వరాలను, తలాంతులను? ఏమిచ్చి కొనుక్కోవాలను? ఆయన దగ్గర ఘనతను, దీవెనను, పరలోక రాజ్యాన్ని ఎలా కొనుక్కోవాలంటే, నా కుమారుడా ఏం కావాలంటే ఆయనకి? నీ హృదయము నాకిమ్ము అన్నాడు. ఏం కావాలంటే ఆయనకి? హృదయం కావాలి. నేను హృదయం ఇవ్వనయ్యా, డబ్బులు ఇస్తా, బంగారం ఇస్తా, ఆస్తులు ఇస్తా, అంతస్తులు ఇస్తానంటే నాకు వద్దంటాడు. నాకు అవసరం లేదు, నాకు హృదయం కావాలంటాడు. హృదయం ఇచ్చిన తర్వాత దేవునికి నువ్వు డబ్బులు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, ఏది ఇచ్చినా దానికి విలువ ఉంటుంది. దానికి తగినట్టుగానే దేవుడు నీకు ఇస్తాడు, ఘనతని, ఐశ్వర్యం ఇస్తాడు. నీవు హృదయాన్ని ఇవ్వకుండా ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత కానుక ఇచ్చినా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని చేసినా అవి దేవుడు ఇష్టపడడు. తప్పనిసరిగా ముందు హృదయాన్ని ఇవ్వాలి. నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వంటున్నాడు. కొనుక్కో. ఎలా అంటే, రోకలొద్దు, నీ హృదయం నాకు ఇవ్వు అంటే హృదయం ఇవ్వమని అడుగుతున్నాడు. అనగా హృదయములో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. అంటే దేవుని కంటే ఎక్కువగా దేనిని ఎవరిని ప్రేమించకూడదు, అది దాని అర్థం. అది విగ్రహారాధన, అది దేవునికి నచ్చదు.
హృదయం ఇమ్మన్నాడా? హృదయం దేవునికి ఇచ్చావా? దేవునికి హృదయం ఇచ్చిన వారు ఎలా ఉంటారంటే దేవుని కంటే ఎక్కువగా దేనిని ఎవరిని ప్రేమించరు. అది ప్రతిరోజు ప్రార్థన చేసుకో. ప్రార్థనలో దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు అని ప్రార్థన చేసుకో. అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమించాలి. నా హృదయంలో మొదటి స్థానం నీవే. నా హృదయం అంతా నీవే ఉండాలి అని ప్రార్థన చేసుకో. దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఈ ప్రార్థన నువ్వు చేసుకుంటే నువ్వు కోరుకున్నట్టు దేవుడు అలాగే నీ హృదయం నిండుగా ఆయన ఉంటాడు. మొదటి స్థానంలో యేసయ్య ఉంటాడు హృదయంలో. ఆయనకి హృదయం ఇచ్చావు కాబట్టి నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తా. నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించను. నువ్వు ఏదైతే వద్దంటావో అది నాకు వద్దు, నువ్వేది కావాలంటావో అది నాకు కావాలి. ఇలా ప్రార్థన చేసుకో. అలా నడవటం ప్రారంభించు. దేవునికి నువ్వు హృదయం ఇచ్చినట్లే అప్పుడు ఈ లోకములు అన్ని దీవెనలు నీకు ఇస్తాడు. అలాగే అమూల్యమైన ముత్యం అనబడిన పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు. గట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. అందుకని సమరయ ప్రాంతానికి పేతురు, యోహాను వీళ్ళిద్దరు వెళ్ళారు సువార్త ప్రకటించడానికి. అక్కడ ఉన్న వాళ్ళ తల మీద చెవిటి ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి, వాళ్ళ స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు ఆనందిస్తూ ఉన్నారు. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో గారడి సీమోన్ అని ఒకడు ఉన్నాడు. దెయ్యాల ద్వారా కొన్ని గారడి విద్యలు నేర్చుకొని వాడొచ్చి కొన్ని మాయలు మంత్రాలు చేస్తూ ఉన్నాడు. ఆడొచ్చి పేతురుని అడుగుతాడు. చాలా వెండి తీసుకొచ్చి పేతురు ముందు, యోహాను ముందు పెట్టి, ఇదిగో ఈ వెండంతా మీకు ఇస్తా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నదే, మీ దగ్గర ఏంటది? మీరు ప్రార్థన చేస్తుంటే దెయ్యాల నుంచి విడుదల కలుగుతుంది కదా, అది నాకు లేదు. మీరు ప్రార్థన చేస్తుంటే స్వస్థ కలుగుతుందా, అది నాకు లేదు. మీరు ఆత్మలు ఆనందిస్తున్నారా, ఇదిగో వాళ్ళు కూడా భాషలు మాట్లాడారు, ఆత్మలు ఆనందిస్తున్నారా, ఇవి నాకు లేవు. ఇదిగో ఈ వెండి తీసుకొని మీరు అది నాకు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు పేతురు అంటాడు, నీ ద్రవ్యము నీతో నశించునుగాక, నీ దగ్గర ఉంచుకో. ద్రవ్యం ఇచ్చి ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు కొనలేవు. మరి ఎలా వచ్చింది అంటే నీ హృదయము దేవునికి కావాలి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక దీనిలో పాలు పంపులు పొందడానికి నువ్వు యోగ్యుడు కాదు. ముందు నీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టు అంటాడు. చదువు మాట. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు. అందుకు పేతురు, నీవు నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట, అదుగో నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము సరైనది కాదు దేవుని ఎదుట కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందటానికి నీవు యోగ్యుడేవు యోగ్యురాలవు కాదు, హృదయంలో పాపం ఉన్నది అని అక్కడ పేతురు గారడి సీమోన్తో ఆ మాట అన్నాడు. నీ హృదయం దేవుని ఎదురు సరైనదిగా లేదు. ఆ తర్వాత చదువు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, అదిగో ఈ నీ చెడుతనమును మానుకొని, అంటే హృదయంలో చెడు ఉంది, మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన, అదిగో నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చునేమో. నీవు ఘోర దుష్టత్వం, అదిగో నీ హృదయములో ఘోరమైన దుష్టత్వం ఉన్నది, దుర్నీతి బంధకములలో ఉన్నావు. నాకు కనపడుచున్నది. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. పరిశుద్ధాత్మ అనే అభిషేకము, ఆశీర్వాదములు, వరములు, అమూల్యమని ముత్యమనే పరలోక రాజ్యము, ఇవన్నీ సంపాదించుకోవాలి అంటే, ఇవన్నీ పొందుకోవాలి అంటే హృదయం సరిగా ఉండాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాక్యం, అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. నీ హృదయములో ఏ చిన్న పొరపాటు ఉన్నా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందలేవు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడు అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నది అంటే దాని అర్థం ఏంటంటే తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారు అని అర్థం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి తన హృదయం నచ్చింది, తన హృదయంలోకి వచ్చాడు అని అర్థం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు మంచి సాక్ష్యం వస్తుంది. యేసయ్య పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంతకు మునుపు ఆ మాట ఇప్పుడు అనలా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడే అన్నాడు తండ్రి యేసయ్య గురించి,
ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆయన కుమార్తెలు, కుమారులు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ప్రియమైన కుమార్తెలు, ప్రియమైన కుమారులు. ఇంకా అలాంటి చాలా ఇష్టం. అప్పుడు మంచి సాక్ష్యం వచ్చింది అక్కడ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడంటే, నీవు ఆత్మలు ఆనందించినప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. అయితే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావో, నువ్వు దేవుడికి ప్రియమైన కుమార్తెవి, ప్రియమైన కుమారుడివి. దేవుని దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉంది. కొందరు గిట్టని వాళ్ళు రకరకాలుగా అనుకున్నా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తికి దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉందని అర్థం. హృదయము సరిగా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, లేకపోతే రాడు లోపలికి. అది గుర్తుపెట్టాలి. కాకపోతే మనుషులు ఏంటంటే పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుని దగ్గర సాక్ష్యం ముఖ్యం. చిన్న పొరపాటు నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించలేవు. నువ్వు మామూలుగా మాట్లాడచ్చు భాషలు. ఉదాహరణ, నేను మామూలుగా మాట్లాడతా. నేను మామూలుగా మాట్లాడాను భాషలు. మామూలుగా మాట్లాడాలి, ఉపయోగం లేదు. నిజంగా ఆత్మలు నింపబడాలి. దేవుని బ్రతిమలాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్ళేతో బాడీ అంతా షేక్ అయింది. మామూలుగా మాట్లాడేటప్పుడు వచ్చే మాటలు వేరు, ఆత్మలు నింపబడ్డప్పుడు వచ్చేటువంటి ఆ వాగ్దాటి వేరు, ఆ భాషలు వేరు. ఉచ్చరింప చెక్కిమ కానీ మూలుగులు ఆయనకి ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తాడు నాలుగనంతే. హృదయం లోపల పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు. అనగా మంచి సాక్ష్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు, లేకపోతే రాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందావంటే దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉందని అర్థం. గిట్టన వాళ్ళు రకరకాలుగా మాట్లాడినా దేవుడి దృష్టిలో మనము గొప్పగా ఉన్నాం. ఒక అమ్మాయికి 2 దెయ్యాలు పడితే విడిపించే ప్రార్థన చేసి అక్కడ నిద్రపోతుందంట. 2 దెయ్యాలు ఒక పెద్ద దెయ్యం దగ్గరికి వెళ్ళి చెప్తున్నాయి అంట, ఒక పాస్టర్ మమ్మల్ని కొట్టాడు, మా బలం చాలట్లేదు, నువ్వురా కలిసి కొడదాం వాడిని అని. ఇనుకోండి లేక తరివేద్దారా అని వెళ్ళి అంట 2 దెయ్యాలు పెద్ద దెయ్యం దగ్గరికి. వాడు అన్నాడంట, ఎవడాడు మిమ్మల్ని కొట్టినోడు, వాడంతా చూస్తే వాడి పేరు చెప్పండి అన్నాడంట. జాన్ పీటర్ పాస్టర్ అని చెప్పినాయి అంట. అనగానే వెంటనే వాడు అన్నాడంట, వామ్మ వాడు జోలికి మీరు ఎందుకు పేరు అన్నాడంట. వాడు నన్ను కొడితేనే నేను వచ్చి డిగ్రీ కాలేజీ మనమే బతుకుతున్నా, వాడు జోలికి ఎందుకు వెళ్ళావు, నేను రాను అన్నాడంట. మీరు కూడా ఎలాగాకండి, వాడు మంచోడు కాదు అన్నాడంట. ఎవరు అన్నారు ఈ మాట? సాతాను అన్నాడు. సాతాను మంచోడు కాదని సాక్ష్యం ఇచ్చాడంటే దేవుడు ఏం సాక్షిస్తాడు? దేవుడు దృష్టిలో మంచోడు అని అర్థం. సాతాను సంబంధమైనటువంటి మనుషులు నువ్వు మంచిదని కాదు, మంచోడు కాదు అన్నారు అంటే దేవుని దృష్టిలో నువ్వు మంచిదని, మంచోడు అని అర్థం. గుర్తుపెట్టుకో. భక్తి గలవారు మంచిది కాదు, మంచివాడు కాదు అన్నారు అంటే దేవుని దృష్టిలో కూడా నువ్వు మంచిదని, మంచివాడు కాదని అర్థం. భక్తి గల సావుకుల దగ్గర సాక్ష్యం ఉండాలి, దేవుని దగ్గర సాక్ష్యం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు ఒక మంచి సాక్ష్యం నీకు వస్తుంది. హృదయం పవిత్రంగా ఉంటేనే దేవుడు వస్తాడు, లేదా రాడు. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని కూడా కొందరు అపవిత్రతలో ఉంటారు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాడు, అప్పుడు వాడు సాక్షి దెబ్బతింటుంది. అయితే నీకు ఒక విషయం తెలియాలి, దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడా, వరాలు ఇచ్చాడా, తలాంతులు ఇచ్చాడా? నువ్వు అనాలోచితంగా ఏదైనా పాపం చేసావా, ఏం జరిగిందో తెలుసా? వరాలు తలాంతులు పోవు, నీతోనే ఉంటాయి, కానీ నీవు వాటిని వాడుకోలేవు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడా, నువ్వేదైనా అనాలోచితంగా పాపం చేసావా? ఆ పాపం అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడటమే పాపం, దేవునికి ఇష్టం లేని పనులు చేయటమే పాపం, సినిమాలు చూడటమే పాపం, ఆదివారం మందిరానికి రాకపోవటమే పాపం, ప్రార్థన చేయకపోతే పాపం, బైబిల్ చదవకపోతేనే పాపం. నువ్వు పాపం చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధాత్మలో ఆనందించలేవు. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ పశ్చాత్తాపడయ్యా, నన్ను క్షమించి, నేను ఈ పాపం చేసి ఇంకెప్పుడు చేయనయ్యా అని సరి చేసుకోగానే వెంటనే అభిషేకాన్ని పొందుకుని ఆత్మలు ఆనందిస్తావు. అందుకని దేవుడు అంటాడు, ఏమన్నాడు? వరాల విషయంలో దేవుడు పశ్చాత్తాపడేవాడు కాదు అని ఉంది వాక్యం. మీరు చదివారు? దేవుడు ఇచ్చిన తర్వాత అబ్బా ఎందుకు ఇచ్చి నేను పశ్చాత్తాపడ్డంట. ఎన్ని ఇచ్చావనుకు ఎవరికన్నా పాపం వచ్చినప్పుడు నా పిల్ల నాకే అంటావు. ఈ చిన్నపిల్లల స్వభావం. పిల్లలు ఆడుకునేటప్పుడు అట్టికాయ తింటున్నాడా, ఆడికి అట్టికాయ పెడతాడు. వారం 10 రోజుల తర్వాత ఎడత గొడవ వచ్చింది అనుకో, ఆడుకునేటప్పుడు నా అట్టికాయ నాకు అక్క అంటాడు. కానీ దేవుడు అలా అనడు. ఇచ్చిన తర్వాత దేవుడు వెనక్కి తీసుకోడు. అది ఆయన డిగ్నిటీ, అది ఆయన ఔన్నత్యం, అది
ఒకవేళ నువ్వు నాకు వద్దులేని అన్నగారు పోతాడు అంటాడు. ఇచ్చిన తర్వాత ఏది దేవుడు తీసుకోడు. వరాలు తలాంతులు ఎక్కడికి వెళ్ళవు. అయితే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడేమో వరాలు తలాంతులు వాడుకోగలవు, పరిశుద్ధంగా లేనప్పుడు వాటిని వాడుకోలేవు. వాడుకున్నప్పుడు ఘనత ఉంటుంది, వాడుకున్నప్పుడు కృప పెరుగుతుంది. వాడుకోకపోతే ఘనత ఉండదు, వాడుకోకపోతే కృప ఉండదు. కనుక వరముల విషయములో ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. హృదయము సరైనదిగా ఉండాలి, హృదయము దేవునికి ఇవ్వాలి. హృదయంలో ప్రతి చిన్న పొరపాటు ఒప్పుకొని విడిచిపెట్టు. హృదయాన్ని దేవునికి ఇవ్వు. నా హృదయంలో నీకు తప్ప ప్రభువా ఇక మొదటి స్థానం ఎవరికి లేదంతే. మొదటి స్థానం నీకు, తర్వాతనే భర్త, తర్వాతనే భార్య, నీ తర్వాతనే పిల్లలు, నీ తర్వాతనే తల్లిదండ్రులు, నీ తర్వాతనే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నీ తర్వాత ఇంకెవరైనా కానీ. ఇలాంటి మంచి మనస్సు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తావు. గుర్తుపెట్టుకో, ఏ వ్యక్తి అయినా ఏ సంఘంలో ఉన్నా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు అంటే ఈ తీర్మానం వాళ్ళలో ఉన్నదని అర్థం. అంతే. ఏదైనా అక్రమమైన పద్ధతిలో ఉన్నప్పుడు నువ్వు అభిషేకాన్ని పొందలేవు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. అక్రమమైన పద్ధతులను విడిచిపెట్టు. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు. బ్రతికిన 4 రోజులు ప్రభు కోసం బ్రతికితే చాలు. మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యం ఉన్నది. ఆయన రాకడక సూచనలు ఏంటి? యుద్ధాలు జరుగుతాయని చెప్పాడా? సంవత్సరం నుండి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకో, ఆయన రాకడకు సూచనలు ఎక్కడ జరుగుతాయి అనుకుంటున్నారు? ప్రపంచమంతా కాదు, యెరూషలేములోనే ఎక్కువ జరుగుతాయి. గుర్తుపెట్టుకో. కనుక యెరూషలేము గురించి ఎక్కువ వార్తలు వింటూ ఉండండి. యూట్యూబ్లో చెత్తా చెదరం చూడకుండా యెరూషలేము గురించి ఎక్కువగా వార్తలు గమనించండి. యెరూషలేములోనే ఆయన రాకడ సూచనలు జరుగుతాయి. ఇప్పుడు రాకడ సూచనలు యెరూషలేములో జరుగుతున్నాయి. ఆయన రాకడ సూచనలు ఏంటిది? ఇరాన్కి ఇజ్రాయెల్కి భారీ యుద్ధం జరుగుతుంది. బైబిల్లో మాదియా పారసిక దేశం చూడు, మెనీ టెకెల్ ఉపార్సిస్ అని రాశాడు చూడు దేవుడు. దాని గురించే ఆ దేశమే ఇరాను, దేవునికి విరోధమైన దేశం అన్నమాట. ఇరానులో 9 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. ఇజ్రాయెల్ దేశంలో 1 కోటి మంది కూడా లేడు, ఇంచుమించు 96 లక్షల మంది ఉన్నారు అంతే. పోటీ చూడు ఎలా ఉందో. ఎట్టుండదంటే పోటీ చిట్టిగాడికి చింటిగాడికి పడ్డట్టుండదు గొడవ. చింటన్నయ్య చెప్తారు అన్నాడు ఇద్దరు గొడవ పడితే. చింటన్నయ్య అంటే నాకు భయం ఏంటి, నేను ఒక గుద్దు ప్లాట్లో పడతాడు చింటన్నయ్య అన్నాడంట. చింటిగాడు కాలంత లేడీడు. ఆ రోజుల్లో కూడా దావీదుకి గొలియాత్కే యుద్ధం. ఇప్పుడు దావీదు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినోడు చూడు. గొలియాత్ ఆ రోజులు ఫిలిస్తీన్లకు సంబంధించినోడు. ఇరాన్ అంటే ఇప్పుడు అట్లా ఉంది, హోరా పోటీ జరుగుతుంది. ఇరాన్ను కానీ జయించారు అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి డోమ్ ఆఫ్ ద రాక్ అని ఉంది, ముస్లిమ్స్ యొక్క మసీద్ అది. దాన్ని పడగొట్టి అక్కడ చర్చి కడతారు. చర్చి కట్టారంటే వేసే వచ్చేస్తాడు. రాకడ సూచనలు ఇవి. వాళ్ళు అది పడగొట్టి కానీ మందిరం కట్టారా 20 రోజుల్లో కట్టగలరు వాళ్ళు, 2 రోజుల్లో కూడా కట్టగలరు వాళ్ళు. అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. దేవుని నమ్ముకుని ఆత్మలు ఆనందించడం ఎత్తపడతారు. సరిగా లేని వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎత్తబడ్డ వాళ్ళకి 7 సంవత్సరాల విందు ఉంటుంది మధ్యాకాశంలో. విడిచిపెట్టబడ్డ వాళ్ళకి 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. ప్రపంచమంతా సైతాను సంబంధమైనటువంటి క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. భయంకరంగా ఉంటాయి చిత్రహింసలు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు విందు అయిన తర్వాత భూమి మీద తీసుకొస్తాడు. మరలా మనల్ని తీసుకెళ్తాడా, మళ్ళీ తీసుకొస్తాడా? మనమే 1000 సంవత్సరాల భూమి మీద పరిపాలన చేస్తాం. 5 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల పరిపాలన. 1000 సంవత్సరాల పరిపాలనలో రక్షణ లేని రాజకీయ నాయకులు ఉన్నారనుకో, వాళ్ళు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, మంత్రిమండలిలో మంత్రులైనా, పార్లమెంట్లో మంత్రులైనా, గుర్తుపెట్టుకో, వాళ్ళకి రక్షణ లేకపోతే, రక్షణ ఉంటే వాళ్ళు మనతో కలిసి పరిపాలన చేస్తారు. రక్షణ లేకపోతే 1000 సంవత్సరాలు వాళ్ళని మనం పరిపాలన చేస్తాం. 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత మధ్యాకాశాన్ని తీసుకెళ్తాడు. మనకు తీర్పు తీర్చి పరలోక రాజ్యం ఇస్తాడు. ఎవరు సియోనికి వెళ్ళాలి, ఎవరు యెరూషలేముకి వెళ్ళాలి, ఎవరు నూతన ఆకాశంలోకి వెళ్ళాలి, ఎవరు నూతన భూమికి వెళ్ళాలి డిసైడ్ చేస్తాడు. పంపిస్తాడు. అయిపోయిన తర్వాత మీరు రండి అంటాడు. ఇంకా ఎవరు? రక్షణ పొందిన వారిని మీ సంగతి ఏంటి చెప్పండి అంటాడు. తీర్పు, అయ్యా నాకు నీ గురించి చెప్పలేదయ్యా అంటే, ఆ విధంగా సువార్త చెప్పి గొంతు వేసి మేకలు కడుతుంటే సౌండ్ తగ్గించండి, మైకులు ఆపండి, చర్చి తీసేయండి, కేసులు పెట్టావు కదరా నువ్వు అడుగుతాడు దేవుడు. లెక్కలు అడిగి ఇంక అయిపోయింది, ఈ దేశంలో అగ్నిగుండం పడింది అంటాడు. దేవదూతలు పట్టుకుని ఇస్తే అగ్నిగుండం పడేస్తారు.
ముందు మనకే తీర్పు తీర్చి పరలోక రాజ్యం ఇస్తాడు. రక్షణ పొందిన వాళ్ళకి తీర్పు తీర్చి అగ్నిగుణంలో పడేస్తాడు. కనుక దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు. అందుకని జాగ్రత్తగా ఉండు. సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండు, జీవితాన్ని కాపాడుకుంటూ ఉండు, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండు. ప్రతి చిన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకు. అమూల్యమైన ముత్యము కనుక్కున్నాడంట. దాని కొరకు తనకు ఉన్నది మొత్తం అమ్మేశాడంట, తనకు ఉన్నది మొత్తం విడిచిపెట్టాడంట. అమూల్యమైన ముత్యమనే అభిషేకము కొరకు, అమూల్యమైన ముత్యమనే పరసంబంధమైనటువంటి ఆ వరాల కొరకు, అమూల్యమైన ముత్యమనే తలాంతుల కొరకు, అమూల్యమైన ముత్యమనే పరలోక రాజ్యము కొరకు. ఈ లోకములో దేవునికి ఇష్టం లేని అలవాట్లు, ఆచారాల, పద్ధతులు మొత్తము విడిచిపెడితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు, లేత రాడు. ఎందుకంటే నేను ఆత్మను పొందుకున్నాను, నాకు తెలుసు కదా. ఏ చిన్న పొరపాటు ఉన్నా ఆత్మను ఆనందించలేము, పరిశుద్ధాత్మ దేవుడు రాడు, తెలుసు నాకు. పశ్చాత్తాపడి ప్రతి చిన్న పొరపాటు విడిచిపెడితేనే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. మూల్యమైన ముత్యము కొరకు మనము ప్రయాసపడాలి, సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఏంటి అమూల్యమైన ముత్యము? బైబిల్లో మనం కొన్ని గమనించినట్లయితే చదవండి. సామెతల గ్రంథం 20:15 బంగారమును విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. వినండి, వ్యాపారస్తుడు విలువైన ముత్యాన్ని చూశాడు, సమస్తాన్ని అమ్మి ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఏంటి ముత్యము అంటే ఇక్కడ తెలివిని ఉచ్చరించు మాటలు అని రాయబడి ఉంది. అంటే మాటల్లో తెలివితేటలు ఉండాలి, తెలివిని సంపాదించుకోవాలి. ఇది అమూల్యమైన ముత్యము. ఏంటి తెలివి గల మాటలు అని గమనిస్తే 7:15 యెషయా గ్రంథం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు, అదుగో అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినుడు. చాలు, తలలో పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. తెలివి అనగానే మీరేమనుకుంటారంటే ఈ లోక సంబంధమైనటువంటి మాటలు అనుకుంటున్నారు. తెలివి గల మాటలు అంటే అవి కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము గురించి దేవుడు ఏమన్నాడు? అది వెర్రి జ్ఞానం అన్నాడు. డెవిల్ నాలెడ్జ్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ఏంటి తెలుసా? దెయ్యాల జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన తెలివితేటలో డెవిల్ నాలెడ్జ్ అన్నాడు. పర సంబంధమైన జ్ఞానాన్ని డివైన్ నాలెడ్జ్ అన్నాడు దేవుడు. We hate devil knowledge, we want divine knowledge. డివైన్ నాలెడ్జ్ చాలా ప్రాముఖ్యమైనది. తెలివితేటలు అనగా, తెలివి గల మాటలు అనగా ఈ లోక సంబంధమైన కుయుక్తి కలిగిన మాటలు ఉంటాయి, అవి కాదు. ఇవి దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేవు. మరి తెలివి అంటే ఏంటి? తెలివి గల మాటలు అంటే ఏంటి? అసలు తెలివి అంటే ఏంటి? బైబిల్ ప్రకారం తెలివి అంటే ఏంటంటే, ప్రవక్త అయిన యెషయా కొన్ని వేల సంవత్సరాలకు ముందే యేసు ప్రభు పుట్టక మునిపే ఆయన గురించి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, చదువు 7:15 యెషయా గ్రంథం. కీడును విసర్జించుటకును, అదుగో కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు. చాలు, తెలివి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? తెలివి గలవారు ఎలా ఉంటారు అంటే కీడును విసర్జిస్తారంట, మేలును కోరుకుంటారంట. అది కీడును విడిచిపెట్టి మేలును చేసే వాళ్ళే తెలివి గలవాళ్ళు. ఇది పర సంబంధమైన తెలివి అంటే ఇది. ఈ లోకంలో బ్రతుకుతురు కొరకు కొద్ది తెలివిగా మాట్లాడుతుంటారు కొందరు. ఏలికేస్తే కాలికేస్తారు, కాలికేస్తే ఏలికేస్తారు, మాయపూరితమైన మాటలు మాట్లాడతారు. డబ్బు సంపాదన కొరకు, ఏదో ఆస్తుల సంపాదన కొరకు ఈ లోకములో మాయ మాటలు మాట్లాడతారు, తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, కుయుక్తిగా మాట్లాడతారు, మోసపూరితమైన మాటలు మాట్లాడతారు. నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, వాడి దగ్గర ఒక మాట, మనిషికి మాటలు మారుస్తూ ఉంటారు. వాడు మామూలుడు గారు నాయను, వాడు ఏలికెత్తి కాలికేస్తాడు, కాలికేస్తే ఏలికేస్తాడు, వాడు దొరకడరా బాబు మాటలు అంటారే, అది కుయుక్తి, అది మోసం, అది సైతాన జ్ఞానం. అది ఇది కాదు తెలివి అంటే. ఈ తెలివికి పరలోక రాజ్యం ఇవ్వడు దేవుడు. అమూల్యమైన ముత్యమైన పరలోక రాజ్యం నీకు దొరకాలి అంటే తెలివి ఉండాలి. ఏంటి తెలివి అంటే? కీడుని విడిచిపెట్టి మేలు చేయటమే తెలివి గలవాడు పని. తెలివి అంటే ఇది. చెడుని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు.
ఈ లోకంలో చెడ్డ అలవాటు, ఆచారాలు, పద్ధతులను విడిచిపెట్టి, దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి మేలును కోరుకో. ఏది మేలు, ఏది మంచి? మేలు అంటే మంచి. మంచిని కోరుకో, మంచిని తిను, మంచినే త్రాగు, మంచి బట్టలే కట్టుకో. మంచి బట్టలు అంటే కాస్ట్లీ బట్టలని కాదు. సినిమా యాక్టర్లు వేసేటువంటి దరిద్రమైన బట్టలు మనం కట్టకూడదు. సినిమా యాక్టర్లు ఎలాంటి చీరలు కడితే అలాంటి కట్టడం, వాళ్ళు ఎలా క్రాబులు చేయించుకుంటే అలా క్రాబులు చేయటం. ఒక చిన్న పిల్ల వాళ్ళ అమ్మ చక్కగా దువ్వి పైకి దువ్వి జడేస్తే ఆ అమ్మ ముందుకు లాక్కొని వచ్చింది. అక్క చూసి, ఏంటమ్మాయి మీ అమ్మ అంత చక్కగా జడ వేస్తే నువ్వే ఎండుకలు ముందుకు లాక్కున్నావు అంటే, ఊరకక్క నీకు తెలియదు స్టైల్ అక్క ఇప్పుడు అంటుంది ఆ అమ్మాయి. ఇంత చిన్నపిల్ల. ఆ స్టైల్ మనకు అవసరం లేదు, అది కీడు, అది మనకొద్దు. కీడుని విడిచిపెట్టు. ఎదుటి వ్యక్తికి ఎప్పుడు నువ్వు కీడు చేయగాక, ప్రాణం పైన కీడు చేయగాక. కీడు చేస్తే కీడే వచ్చింది, మేలు చేస్తే మేలు వచ్చింది. ఎవరికి కీడు చేయగా మనసులో కూడా వాళ్ళకి కీడు జరగాలని కోరుకోగాక, తప్పది. శత్రువులైనా దీవించి ప్రార్థన చేయి. కీడు చేయటం మానుకో, మేలు చేయటం నేర్చుకో. ఇది తెలివితేటంటివి. అపవిత్రతను విడిచిపెట్టు, పవిత్రతను కోరుకో. ఆ తర్వాత ఉన్నది అదే. అక్కడ తెలివితేటలంటే కీడుని విడిచిపెట్టడం, శత్రువైన మేలు చేయి, అంతేగాని కీడు చేయగాక. పర సంబంధమైన తెలివంటి ఇది. వాళ్ళు ఎవరైనా శాత అయితే మేలు చేయలేక మౌనంగా ఉండు, కీడు మాత్రం చేయగాక. పర సంబంధమైన తెలివితేటలంటే ఇవి. తెలివి వచ్చినప్పుడు అంట పెరుగుని తింటాడంట యేసయ్య, తేనెని తింటాడంట. పెరుగు అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ కలిగి పరిశుద్ధత కొరకు ప్రయాస పడటమే తెలివితేటలు. తెలివంటిది. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకటమే తెలివి. ఇది పర సంబంధమైన తెలివితేటలంటివి. తేనెని తినటం, తేనె అనగా వాక్యము, పాలు అనగా వాక్యమే. కానీ పాల గురించి రాయబడిన మాట ఏంటంటే, పాలు త్రాగేవాళ్ళు పసిపిల్లలు పాలు త్రాగేవాళ్ళు, తేనె పసిపిల్లలు తినరు. అన్నప్రాసన కాకుండానే పిల్లలకు తేనె పెట్టకూడదు. తేనె పెడితే పిల్లలు చనిపోవడానికి అవకాశం ఉంది. తేనెకి దాహం ఎక్కువైద్ది. చిన్న పిల్లలకు తేనె పెట్టకూడదు. పిల్లలు ఎదిగిన తర్వాతనే తేనె పెట్టాలి. చిన్న పిల్లలప్పుడు పాలే. ఎదిగిన తర్వాత పిల్లలు పాలు తాగుతారా? ఎదిగిన తర్వాత పిల్లలు పాలు తాగరు, అన్నం తింటారు. చిన్నపిల్లలప్పుడు పాలు, ఎదిగిన తర్వాత తేనె. పాలు అంటే వాక్యమే, తేనె అంటే వాక్యమే. అందుకని వాళ్ళకేమో పాలు అనే వాక్యం. ఎదిగిన వారికి కఠినమైన బోధ. కఠినంగా నిన్ను గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, సరి చేసినప్పుడు వెంటనే సరి చేసుకుని పశ్చాత్తాపడాలి. తేనెంటే ఇది. నువ్వు తేనెని కోరుకుంటున్నావు అర్థం. కఠినమైన బోధ కావాలి. దైవజనులు మమ్మల్ని గద్దించాలి, మాకు బుద్ధి చెప్పాలి, మమ్మల్ని సరిచేయాలి, మాకు నేర్పించాలి, మేము ఇంకా ఆత్మీయ జీవితంలో బాగా ఎదగాలి, భక్తులు ఇంకా ఎదగాలి అని ఆశపడటమే తేనె. తెలివి గలవారు పెరుగు తింటారు, తేనె తింటారంట. తేనె అంటే ఉపదేశము, కఠినమైన బోధ. కఠినమైన బోధను ఇష్టపడతారు, కఠినమైన బోధకు లోపడతారు, కఠినమైన బోధ వచ్చినప్పుడు పశ్చాత్తాపడతారు. ఇది తేనె అంటే. తెలివి గలవారు ఇలా ఉంటారు. పర సంబంధమైన తెలివి అంటే ఇది. మా నాన్న కూలి పని చేసి చదివించారు. కాస్త కోస్త ఏదో చిన్న ఉన్నాయి, మొత్తం అమ్మేసుకుని ఏదో పోయినాయి. అట్లా మా అమ్మ మా నాన్న ఏదో 1 ఎకరం 2 ఎకరం పొలం వేసుకోవటం, పొలం చేసుకోవటం, అది కలిసి రానప్పుడు దాన్ని వదిలేసి ఇంకెందుకు లేబ్బని కూలి పని చేసుకుంటూ బ్రతికిన వాళ్ళు. కానీ మా అమ్మకి ఎవరిదైనా బంగారం దొరికినా, డబ్బులు దొరికినా అడ్రస్ కనుక్కొని పోయి ఇచ్చింది వాళ్ళకి. నేనే చూసి నా కళ్ళతో బంగారం చైన్ దొరికింది, తీసుకెళ్ళి చక్కగా పొలం వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏమైనా తిరుగుతున్నది వాళ్ళకి తెలియదు. తీసుకెళ్ళి బంగారం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి, మాకు దొరికింది ఇదిగోని తీసుకుని ఇచ్చింది, ఇది మీదైనా చూసుకోండి. అది బంగారం కమ్మపోయింది, అరశివరు అంటే అది పెద్ద పెద్ద కమ్మలవి. మా తమ్ముడు ఆడుకుంటా ఉంటే బంగారాల ఆట వాడికి దొరికింది. వాళ్ళు ఏడాడు తిరుగుతూ ఉన్నారు. భర్త వస్తే భయంకరంగా కొడతాడు, ఏడుస్తూ తిరుగుతున్నారు. వాడు తీసుకుని మా అమ్మకి ఇచ్చాడు, అమ్మాయి దొరికిందమ్మా అని. మా అమ్మ బట్టలు ఉతుతా ఉంది, నేను కూడా ఉన్నా. యాపలో తీసుకుని మంగడు కొట్టిన, లైబ్రరీకి వెళదామని. మా తమ్ముడికి ఇచ్చాడు, మా అమ్మ తీసుకెళ్ళి అప్పల ఆ ట్రంక్ పెట్టుంటే వరకు మూత అట్లేపి అట్లేసి అటు మూత వేసి బట్టలు ఉతుతుంది. వాళ్ళని తెలియదు, వాళ్ళు ఏడుతున్నారు. మమ్మండి వాళ్ళు మనతో పలకరు, మనకు దొరికిన సంగతి వాళ్ళకి తెలియదు, ఏడుస్తున్నారు. సాయంత్రం వాళ్ళ భర్త వస్తే మామూలుగా ఉండదు, కొడతాడు బాగా. ఏడుస్తూ ఉంటే ఆవిడ మా అమ్మ చూసి వెంటనే, ఏంటమ్మా ఎందుకు ఏడుతున్నారని అడిగింది. ఒక చెవుది కమ్మపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు, ఏంటో. వాడు వస్తే మామూలుగా ఉండదు, కొడతాడు భయంకరంగా. వాళ్ళ అమ్మ చెప్తుంది. అప్పుడు మా అమ్మ రియ్యం లోపలికి వెళ్ళి కమ్మ తీసుకొచ్చి, ఇది మీదైనా చూసుకున్నాం. పక్కన పెడితే 2గా ఉన్నాయి ఒకే విధంగా. ఇదేనమ్మా అన్నారు, తీసుకు ఇచ్చేసింది. మా ఇంటి వెనకాల ఒక ఆవిడ నావిడ వచ్చింది,
మరియా నీకని బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నీకు దొరికిన సంగతి వాళ్ళకి తెలియదు కదా, నీకు ఎక్కువైతే నాకు ఇవ్వకూడదు, నీ నమ్మకం వచ్చి దాని కదా శరకరపేట పోయి మమ్మండి. దేవుడు మనకి ఇవ్వాలి కానీ ఎదుటితో మనకెందుకు, దొరికిందని మనం ఎంత సంతోషిస్తామో, పోతే వాళ్ళు అంతే బాధపడతారు కదా, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది మనకెందుకు, అది మనది కాదు అని ఇచ్చేసింది. ఇలాంటి నేను ఎన్నో చూసా. మేలే చేసింది, ఈరోజు మేలు వచ్చిందా రాలేదా? అలాగే శత్రువు అయినా మేలు చేసుకుంటే వెళ్ళు, ఏది విత్తుకుంటే అది కోసుకుంటా. దేవుని వాక్యం నిరర్థకం కాదు. రాబో దినాలు నీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు, మేలే వస్తుంది నీ మీదకి. ఆమేన్, హల్లెలూయా. తెలివి అనగా ఈ లోక సంబంధం తెలివితేటలు కాదు, కీడుని విడిచిపెట్టి మేలు చేయటమే తెలివితేటలు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడే తెలివితేటలు. కఠినమైన వాక్యం నీ ఎద్దకు వచ్చినప్పుడు పాపము రాకూడదు, నీకు పశ్చాత్తపడాలి. నా మంచి కోసమే పశ్చాత్తపడి నువ్వు సరి చేసుకోవాలి. ఇది తెలివి అంటే. ఇలా తెలివితేటలు కలిగి ఉండటమే నీవు అమూల్యమైన ముత్యాన్ని కలిగి ఉన్నావు అని అర్థము. అంటే పరలోక రాజ్యానికి సిద్ధముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చదువు ముగించుకుందాం. సామెతల గ్రంథం 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే అరుదు అంటే ఇంగ్లీష్ లో రేర్, అంటే కష్టము దొరకటం. అయితే ఏంటంట, అట్టిది అదుగో అట్టిది ముత్యము కంటే అదుగో ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైనది. చాలు. ఇక్కడ గుణవతి అయిన భార్య, భార్య అనగా స్త్రీ. పురుషుని అంటారా భార్య అని? భార్య అనగా స్త్రీ, స్త్రీ అనగా సంఘము. గుణవతి అయిన భార్య అనగా మంచి వరాలు, తలాంతులు, అభిషేకము కలిగిన సంఘము అని అర్థం. జైతుని సంఘమే గుణవతి అయిన యేసయ్యకి భార్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న సంఘమే దేవునికి గుణవతి అయిన భార్య. ఇలాంటి సంఘాలు భూప్రపంచంలో తక్కువ ఉంటాయి. కనుక ఇంకొక కోణములో మనము ధ్యానించినట్లయితే ఈ వాక్యాన్ని, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట ముత్యము కన్నా శ్రేష్టమైనది. ముత్యము మనకు కావాలి. ముత్యమని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎలా ప్రవర్తించాలి? గుణవతి అయినటువంటి స్త్రీలాగా ఉండాలంట. గుణవతి అయినటువంటి స్త్రీ ఎలా ఉండిద్దంట? కర్మేలులో మాయోను నందు ఒక భాగ్యవంతుడు ఉన్న అతని పేరు ఏబాలు. నాబాలు అతని భార్య పేరు అబీగయీలు. అతడు మూర్ఖుడు, ఈవిడ సుబుద్ధి గలది అని రాయబడి ఉంది. అంటే మంచి గుణము కలది అని అర్థం. మంచి గుణము కలది. అతనికి 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. బహుభాగ్యవంతుడు అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేశంలో గొర్రెలకు బాగా వెంట్రుకలు పెరిగిపోతాయి. చలి ఎక్కువ కాబట్టి ఆ చలి నుంచి కాపాడుకోవటానికి దేవుడు వాటికి వెంట్రుకలు ఇచ్చాడు, ఫుల్గా పెరుగుతాయి. వాళ్ళు ఇంచుమించుగా సంవత్సరానికి ఒకసారి వెంట్రుకలు కత్తిరిస్తారు. కత్తిరించి వాటిని అమ్ముకుంటారు. ఆ వెంట్రుకల ద్వారానే సలికోట్లు ఉంటాయే, ఈ సలికోట్లు కానీ ఇలాంటి తయారు చేస్తారు. ఇప్పట్లంటే ఇప్పుడు ఉండే షాలువా ఉంది కదా, చలికి కప్పుకుంటాం షాలువా. ఈ షాలువాలు తయారైతే వాటితో ఉన్ని అంటారు దాన్ని. వాటి వెంట్రుకలతోనే తయారు చేస్తారు. పచ్చగా ఉంటాయి కప్పుకుంటే. అవి చాలా కాస్ట్లీ. ఆ వెంట్రుకలు కత్తిరించి అమ్ముకున్నప్పుడు చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఏది మనకి పొలంలో పంట అమ్మినప్పుడు డబ్బులు ఎలా వస్తాయో, ఆ గొర్రె బొచ్చు కత్తిరించి అమ్ముకున్నప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఉదాహరణకి పొలంలో వరి పంట కోసారనుకోండి, గొప్ప నురిపిడి చేసిన రోజున వచ్చిన వాళ్ళందరికి మంచిగా భోజనం పెడతారు, సంతోషంగా పంట వస్తుంది ఇంటికి. అలాగే ఈ నాబాలు కూడా గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడు అంటే డబ్బులు వస్తాయి, సంతోషంగా అందరికి భోజనాలు చేపించాడు అక్కడ ఉన్న వాళ్ళకి. అదే ప్రాంతంలో కర్మేలులో పారాను అరణ్యం ఉంది. ఆ ప్రాంతంలో అరణ్యంలో సౌలుకు భయపడి దావీదు తనతో పాటు తన అనుచరులు ఉంటున్నారు ఆ ప్రాంతంలో. అప్పుడు దావీదుకి ఈ విషయం తెలిసింది. దావీదు 10 మందిని పంపించాడు. నాబాలు దగ్గరికి వెళ్ళి ఒక పూట భోజనం పెడతాడేమో అడిగి రండి పంపించాడు. ఇళ్ళుపోయి అడిగారు ఇట్లా దావీదు పంపించాడని. ఈ నాబాలు భోజనం లేదంటే సరిపోద్దుగా, కొందరికి మాట్లాడటం చేత కాదు, వయసు పెరుగుతాను వండిది, కానీ మాట్లాడటం కూడా నేర్చుకోరు. ఎదురులను చూసి అయినా వచ్చినప్పుడు, అయ్యా మా వాళ్ళ వరకు మేము చేసుకున్నాంలే అయ్యా, మేము బయట వాళ్ళకి పెట్టలేము, మా దగ్గర అంత లేదులే అయ్యా అంటే సరిపోద్ది, అంతే కదా. అట్లా కాకుండా ఎవడాడు దావీదు ఏంటి
వాడు భోజనం పెట్టమోపెడితే నేను భోజనం పెట్టాలా? యజమాని విడిచిపెట్టి తిరుగుతున్నాడు వాడికి నేను భోజనం పెట్టేదేంటి? పెట్టనని చెప్పు ఎవడాడు అని నెక్కలేనితనంగా మాట్లాడాడు. దావీదు మామూలుడు కాదు. దావీదుకు మాట అంటే మహారోషం. వీళ్ళు 10 మంది పోయి చెప్పారు. అప్పుడు వెంటనే ఆయనకి బాధేసి కత్తులు తీసుకోండి అన్నాడు. అప్పుడు నాబాలు ఆ విధంగా దావీదుతో మాట్లాడేటప్పుడు పనోళ్ళు కొందరు విన్నారు ఈ మాటలు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి నాబాలు భార్యదే చెప్పారు, అమ్మా అబీగైల్ గారు, దావీదు భోజనం కొరకు పంపిస్తే పెట్టకపోయాడు, నా వల్ల కాదు, మా దగ్గర లేదంటే సరిపోయేది కదా, దావీదుని తిట్టి పంపించాడు, వాళ్ళు వెళ్ళి దావీదు చెప్పుంటారు, దావీదు మామూలుడు కాదు, ఇప్పుడు కత్తులు చూసుకుని వాళ్ళు గొడవకు వస్తారు చూడు అని చెప్పాడు ఒక పనోడు నాబాలు భార్యతో. నాబాలు భార్య వెంటనే దావీదు గురించి బాగా తెలుసు. ఎందుకు తెలుసా? ఈ అబీగైల్ ఎవరో తెలుసా? దావీదుకి మేనగోడలు, దావీదు వాళ్ళ అక్క కూతురు ఈవిడ. వామ్మో, దావీదు మామూలుడు కాదు నాయనో, మామూలుడు కాదు నాయనో, సంపడాన సముద్రుడు వచ్చని చెప్పేసి వెంటనే ఆ వండిన భోజనం అంతా త్వరగా పార్సిల్ చేయించి గాడిద మీద ఎక్కించి దావీదుకి ఎదురు వెళ్ళిపోయింది. ఇంటికి రాకమని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి దావీదు చూడగానే గవ్వగా గాడి మీద దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడి, చూడు ఈవిడ సుబుద్ధి గలదే రాయబడి ఉంది, మంచి గుణము కలిగినటువంటి భార్య. ఈవిడ చూడు ఎలా ప్రవర్తిస్తుందో. ఒకే ఇంట్లో ఉన్నారు, పురుషుడు ఎలా ఉన్నాడు, స్త్రీ ఎలా ఉందో చూడండి. భర్త ఎలా ఉన్నాడు చూడు, మూర్ఖంగా మాట్లాడాడు. భర్త ఏమో తగాదాలు తీసుకొస్తున్నాడు, భార్య తగాదాలు తీరుస్తూ ఉంది. భర్త ఏమో గొడవలు లేపుతున్నాడు, భార్య గొడవలను అణిచివేస్తుంది. చూడు కాళ్ళ మీద పడి దావీదు దగ్గర బ్రతిమలాడుకుంటుంది. ఆ మాట చదవండి. సమీర్ రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించు, అదుగో నా తప్పు క్షమించుము. చూడు ఈవిడ మంచి గుణము కలిగినటువంటి స్త్రీ, గుణవతి అయిన మంచి గుణము కలిగినటువంటి భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. నాబాలుకు దొరికిన భార్య ఎవరో చూడండి ఎలా ఉందో, మంచి గుణము కలిగిన స్త్రీ అంట. ఎలా ఉందో చూడు, ఎలా ఉంది. భర్త తగాదాలు తీసుకొస్తా ఉంటే ఆ దొంగ చచ్చినోడు అట్ట చేస్తే నాకెందుకులే, వాడినే కొట్టండి, పోయి వాడినే తిట్టండి, కేసు పెట్టుకుపోండి అంటల్లా. ఈవిడ ఆ గొడవలను తీరుస్తుంది. కోపము రేపితే వాళ్ళ భర్త దావీదుకి ఈవిడ కోపాన్ని చల్లారుస్తుంది. చూడు ఈవిడ మంచి గుణము కలిగిన వ్యక్తి. ఏం మాట్లాడుతుంది వెళ్ళి, నా ఏలిన వాడవగా నీవు యెహోవా యుద్ధములను చేయుచున్న దానికంటే ముందే నీ దాసురాలనైనా నా తప్పు క్షమించు. తప్పు ఈవిడ చేసింది, ఎవడు చేయలేదు కదా. తప్పు చేసింది ఎవరు? భర్త తప్పు చేస్తే ఈవిడ అంటుంది, వాడిని చూసుకో పో, ఒక గుద్దు లేదా చంపేయి, మామా వేసేవాడిని, మేనమాం కదా, నన్ను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు మూర్ఖుడు, భర్త లేకపోయినా పర్లేదు హాయిగా బతుకుతాలే పో అని చెప్పాలి. వాస్తవంగా మేనమామేగా చెప్పట్లా, అలా చెప్పలా. తప్పు చేసింది భర్త అయితే భర్త కాదు, తప్పు నాదని ఎంచు, తప్పు నాదే క్షమించు అని. ఏమో తప్పు కాకపోయినా తప్పు నాదని క్షమించు అంటుంది. సమాజంలో జనాలు ఎలా ఉన్నారు, తప్పు చేసి కూడా నువ్వు తప్పు చేసావంటే తగాదు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏవాడు తప్పు చేయకపోయినా భర్త తప్పు చేస్తే నాదే తప్పు అని చూడు క్షమించు అంటుంది. అంటే సులువుగా లోబడే మనసు ఎవరిది. లోబడుటలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, లోబడకపోతే సకల శాపాలు ఉంటాయి. దావీదు దైవ సేవకుడు మాటకు లోబడ్డాడు, ప్రపంచంలో గొప్పడయ్యాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. నువ్వు లేచి నీ దేశమును నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీ చూపించి దేశానికి వెళ్ళన్నాడు. లోబడి వెళ్ళిపోయాడు, ప్రపంచం గొప్పడయ్యాడు, లోబడ్డాడు. ఈవిడ చూడు సులభంగా లోబడే మనసు. అక్కడ ఆస్తి విషయంలో దావీదు గొప్పడు కాదు, అబీగైలే గొప్పది. అబీగైలుకి బాగా ఆస్తులు ఉన్నాయి, దావీదుకి ఏమి లేదు ఇప్పుడు అక్కడ. కానీ ఈవిడ బహుభాగ్యవంతుడు భార్య అంటే ఐశ్వర్యవంతురాలు అయినా ఒక పూట భోజనం లేనటువంటి దావీదు కాలమే పడింది పోయి. అర్థమైందా? ఎంత తగ్గింపు జీవితం చూడేది. తప్పు నా భర్త చేశాడు, తప్పు భర్తది కాదు, నాదని ఎంచు, మమ్మల్ని క్షమించు, దయచేసి నా భర్తను నా పిల్లల్ని ఏమి చేయొద్దు, మా పనులను ఏమి చేయొద్దు అని కాలమే పడింది. ఎంత తగ్గింపు జీవితం చూడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుగుదు అంటున్నాడు. గుణవతి అయిన భార్య అంటే ఇలా ఉండద్ది. భార్య అనగానే స్త్రీలే కాదు, పురుషులైన మనం కూడా. భార్య అంటే స్త్రీ, స్త్రీ అంటే సంఘం. సంఘమైన మనం ఎలా ఉండాలి? తగ్గింపు. ఒక పూట భోజనం లేక అడుక్కున్నవాడు దావీదు అడుక్కుంటున్నాడు. ఈవిడేమో గొప్ప ఐశ్వర్యవంతురాలు అయినా తగ్గించుకొని కాలం ఇవ్వబడింది వెళ్ళి. మన గొడవలు ఎందుకని చూసావా? ఇది మంచి గుణం అంటే. గుణవతి అయిన భార్యకు ఉండవలసిన లక్షణం ఇది. ఆ తర్వాత ఏమంటాం చూడు, నా ఏలినవాడా
యెహోవా యుద్ధములు చేయిస్తున్నావు అని ఆయన గణపరుస్తుంది. ఈవిడ తగ్గించుకున్నది ఆయన గణపరిచింది దావీదుని అక్కడ. చూసావా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుగుదు అంటున్నాడు. మనము గుణవతి అయిన మంచి గుణము కలిగిన భార్య లాగా ఉండాలి. యేసయ్యకి పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమార్తెకి మనం సిద్ధపడాలి. మంచి గుణము కలిగిన భార్య లాగా మనం ఉండాలి. మంచి గుణము కలిగిన భార్య ఎలా ఉందో చూడు. ఇక్కడ తగ్గించుకోవాలి, ఎదుటి వ్యక్తిని హెచ్చించాలి, గణపరచాలి. ఆ తర్వాత నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతానం ఇస్తాడు. ఇదిగో ఈవిడ భక్తి గలది, ఈవిడ నోటితో ఏమందో అదే జరిగింది. శాశ్వతమైన సంతానం ఎవరు? యేసు ప్రభు. దావీదు వంశం నుంచి వచ్చాడు యేసు ప్రభు. దావీదుది యోధా గోత్రము కదా, యోధా గోత్రము దావీదు వంశం నుంచి యేసయ్య వచ్చాడు. గుడ్డివాడు ఏమని పిలుస్తాడు యేసయ్యని? దావీదు కుమారుడా. దావీదు వంశం నుంచి యేసయ్య వచ్చాడు. యేసయ్య అంటే ఆయన మరణం ఉందా? లేదు. శాశ్వతమైన సంతానం అంటే యేసయ్య. ఇంక ఆయన మరణం లేదు కదా. ఈవిడ భక్తి గలది, ఈవిడ నోటితో ఏమన్నదో ప్రవచనలాగా మాట్లాడింది, అదే జరిగింది. నువ్వు యెహోవా యుద్ధములు చేస్తున్నావు అంటే యెహోవా పక్షమున సాతాను శక్తులతో యుద్ధము చేస్తున్నావు. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, సాతాను శక్తులతో చేతులు గడపకుండా. సంఘము కొరకు నువ్వు కష్టపడుతున్నావు, దేవుని కొరకు కష్టపడుతున్నావు, పరిశుద్ధత కొరకు కష్టపడుతున్నావు. అది యెహోవా యుద్ధం చేయటం అంటే. అది దేవుని యుద్ధము చేయటం అంటే, దేవుని యుద్ధములు చేయటం అంటే సంఘానికి విరోధంగా లేచిన సాతాన్ని, సేవకులకు విరోధంగా లేచిన సాతాన్ని, విశ్వాసులకు విరోధంగా లేచిన సాతాన్ని త్రుక్కేసి పారద్రోలటమే యెహోవా యుద్ధములు చేయుట అంటే. సాతాన్ని తరిమి కొట్టాలి, యెహోవా యుద్ధములు చేయటం అంటే. అది దావీదు, నాయనా యెహోవా యుద్ధములు చేస్తున్నావు కనుక నీకు శాశ్వతమైన సంతానాన్ని ఇస్తాడు దేవుడు అన్నది. అదే జరిగింది. చూడు, ఆవిడ తగ్గించుకున్నది, ఆయన పొగుడుతుంది. చూడు, గొప్ప ఐశ్వర్యవంతురాలు ఈమె. ఆయన ఒక పూట భోజనం లేనోడు దావీదు అక్కడ. కానీ అతను ఆత్మీయ జీవితాన్ని చూసింది, కానీ అతను ఐశ్వర్యాన్ని చూడలే. ఈవిడ ఆత్మీయ జీవితమే చాలా ప్రాముఖ్యమైనది అని ఆత్మీయ జీవితాన్ని చూసింది, కానీ తన ఆస్తులను చూసుకోవాలా. ఆస్తులు చూసుకున్నట్టయితే అతను లెక్క చేయదు. ఈవిడ గొప్ప ఐశ్వర్యవంతురాలు. ఈవిడ అతనే ఏమి లేనోడు దావీదు. ఈ లోక సంబంధమైన ఆస్తులను చూడలేదు ఆవిడ, పర సంబంధమైన ఐశ్వర్యం చూసింది, భక్తిని చూసింది. దావీదు భక్తి గలవాడు, నాకన్నా భక్తి గలవాడు దావీదు అని తగ్గించుకున్నది, హెచ్చించింది, గణపరిచింది. తర్వాత చదువు. నీవు బ్రతుకు దినములన్నింటి, అదిగో నీకు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము జరగదు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన బ్రతికినంత కాలము కూడా ఎంతో మంది శత్రువులు తనకు విరోధంగా లేచిన తనకు అపాయం జరగల. ప్రవచనలాగా దేవుడు మాట్లాడాడు ఆ నోటి ద్వారా. ప్రార్థన పర్వాలు ప్రార్థన చేసుకుని వెళ్ళినట్టుంది. దావీదు మీదకి గొలియాతు వచ్చాడు, అపాయం జరిగిందా? జరగల. ఫిలిస్తీన్లు చాలాసార్లు వచ్చారు, అపాయం జరిగిందా? జరగల. శత్రువులు చాలాసార్లు దావీదు మీదకి వచ్చారు, అపాయం జరిగిందా? జరగల. ఎలుగుబంటి వచ్చింది ఒకసారి దావీదు మీదకి, అపాయం జరిగిందా? జరగల. సింహం వచ్చింది ఒకసారి దావీదు మీదకి, అపాయం జరిగిందా? జరగల. ఒకసారి ఆకీషు రాజు దొరికిపోయాడు, అపాయం వచ్చిందా? దేవుడు ఒక ఆలోచన చెప్పి పిచ్చివాళ్ళగా యాక్టింగ్ చేయి అని దేవుడు చెప్పాడు. పిచ్చివాళ్ళగా యాక్టింగ్ చేశాడు దావీదు, అక్కడి నుంచి తప్పించబడ్డాడు. ఎన్నో సందర్భాలలో సౌలు ఇంచుమించుకు 3 సార్లు సౌలు సూటిగా ఇటు విసిరా దావీదు మీదకి సౌలు, దేవుడు తప్పించాడు. అపాయం వచ్చిందా? రాలా. ఎన్నో సందర్భాలలో మరణము దావీదు వెంట పడినా దావీదు నేను చేయలేకపోయింది. ఆ తర్వాత ఏంటమ్మా? నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా నీ ప్రాణం తీన ప్రయత్నం చేసిన ఎడలా నా ఏలిన వాడవకు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. చాలు. ఎక్కడుందంట? నీ ప్రాణము దేవుని జీవపు మూటలో ఉంది దావీదు. నీ శత్రువులు ఎవడు నిన్నేమి చేయలేడు. నిజమే. ఒక ప్రవచనంలో చెప్పింది చూడు ఆవిడ. భక్తి గలదు కాబట్టి. భక్తి గల వారు ఇప్పుడు ఎదుటి వ్యక్తుల ఆత్మీయతను చూస్తారు. ఎదుటి వారిలో లోపాలు ఏమైనా ఉన్నాయని వెతికేది ఎవరు? సాతాను సంబంధమైన మనుషులు. పాలు పిండుకుంటా ఉన్నావు, వెంటనే ఏది పాస పోస్తుంది, దానికి తెలియదు పాపం. పాలు పిండుకుంటుంది, ఇప్పుడు నేను పాస పోయకుండా తెలుసా? పాస పోసిద్ది. అప్పుడు వెంటనే ఈ పాలు పిండుకునే డేక్ష పక్కనే పాస వస్తాయి కదా, అమ్మో పాలు ఈ మధ్య తక్కువ ఇస్తుందని చెప్పేసి గబక్కన పాస పోస్తున్న డేక్ష పెడతారా? పెట్టరు కదా. అంతేనా కదా? పక్కకు తీసుకుంటారు వెంటనే, అమ్మో పాస పోస్తుందని. గేదెలో నుండే పాలు వస్తున్నాయి, గేదెలో నుండే పాస్ వస్తున్నాయి. ఏం తీసుకుంటాం మనం?
పాలు తీసుకుంటాం కానీ పాస్ తీసుకో. ఓకే, ఇది ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు ప్రతి వ్యక్తిలో ప్లస్ ఉండిద్ది, మైనస్ ఉండిద్ది. గుర్తుపెట్టుకో. అంటే అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తిలో మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది. 60 మంచి ఉండి 40 చెడు ఉంటే మంచోడు అంటాడు దేవుడు. మన పరిస్థితి ఏంటి తెలుసా? 99 మంచి ఉండి ఏదైనా చిన్న బలహీనత ఉందా ఒక వ్యక్తిలో, ఆడు షడ్డోడు అంటాం మనం. 99 మంచి ఉండి ఒక్కటి చెడ్డ లక్షణం ఏదైనా ఉంటే దేవుడు క్షమించి ఆశీర్వదించాడు, దేవుడు క్షమించి వాడుకుంటున్నాడు, దేవుడు క్షమించి దీవించాడు, దేవుడు క్షమించి సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు క్షమించి గణపరుస్తున్నాడు, దేవుడు క్షమించాడు, పనులకు రాజేస్తాడు. మనం ఏంటి తెలుసా? 99% 100కి మంచి ఉండి ఒక్కటి ఏదైనా చిన్న బలహీనత ఉంటే చెడ్డది అంటాం. దేవుడు అలా కాదు. కనుక మనము ఎదుటి వ్యక్తిలో దేవుడు మంచినే చూస్తాడు. దేవుని బిడ్డలైన మనము ఎదుటి వ్యక్తిలో మంచినే చూడాలి, చెడును చూడకూడదు. చెడును నువ్వు చూస్తే చెడు నీ మీదకి వచ్చింది. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు వాళ్ళెట్ట వీళ్ళెట్ట చెప్తా ఉంటావు, ఒకరోజు నువ్వు దానిలో పడతావు. వాస్తవం ఇది. ఒకడు బావి దగ్గరికి వెళ్ళి ఓవరకు బావిలో చూస్తా ఉన్నాడంట. ఒకరోజు వాడే బావిలో పడ్డాడు. బావిలో వంగి చూసేవాడు బావిలో పడ్డా? నేలబావి అది. బావిలో వంగి చూసేవాడు బావిలో పడతాడు ఒక రోజున. ఎదుటి వారి పాపం గురించి నువ్వు చూస్తే ఒకరోజు ఆ పాపంలో నువ్వు పడిపోతావు. ఎదుటి వారిలో మంచిని చూడు, ఆ మంచిలో నువ్వు పడిపోతావు ఒక రోజున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఎదుటి వ్యక్తులు పాపాన్ని నువ్వు చూసినప్పుడు పాపం వచ్చిన ఆశ కల్పిస్తాడు సాతాను. ఎదుటి వ్యక్తుల మంచిని నువ్వు చూస్తున్నప్పుడు మంచిగా బ్రతకని ఆశని కల్పిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుణవతి అయిన భార్య అయిన మనలో ఇవి ఉండాలి. తగ్గించుకుంది, హెచ్చిస్తూ ఉంది. ఆయన లోపాన్ని ఎతకల. అది లోపం ఆయనలో. ఒక విధంగా చెప్పాలంటే దావీదులో లోపం అది. తర్వాత పశ్చాత్తాపడి ఉంటాడు అంటాడు అక్కడ. తర్వాత మాట చూడు, 33వ వచనం నుండి 35వ వచనం చదవండి. తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. నీవు నన్ను ఆపేవమ్మా, నీ భర్త ప్రాణం తీయకుండా, కనుక నీవు ఆశీర్వదించబడదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీవు చూపిన బుద్ధి, అదుగో బుద్ధి అంటున్నాడు. ఏంటి? మంచి బుద్ధి ఉంది ఎవడలో. గుణవతి మంచి బుద్ధి ఉన్నది ఎవడ. నీవు చూపిన బుద్ధికై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. తర్వాత నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన యెడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నా బాలునకు మగవాడొకడును విడువబడ్డన్న మాట. మగవాడనే ఒక్కడు కూడా లేకుండా మొత్తాన్ని చంపేసేవాడు అన్నాడు దావీదు. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. చాలు. ఇంకొక విధంగా చెప్పాలంటే అది అతను పొరపాటు అనుకోవచ్చు, ఇంకోటి పొరపాటు కాదు. ఎందుకంటే పాత నిబంధన లెక్క ప్రకారము కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే దెబ్బ కొట్టినాడు దెబ్బ కొట్టాలి, మాట అన్నవాడు మాట అనాలి. పాత నిబంధన. దావీదు పాత నిబంధనలో ఉన్నాడు కదా, తప్పులా అనిపిస్తుంది ఆయనకి. మన కొత్త నిబంధనలు ఏంటంటే ఒక శమ మీద కొడితే ఇంకో శమ చూపించమన్నాడు దేవుడు. అంతేగాని కొట్టమన్నా, కొడితే కొట్టొద్దు, తిట్టినే తిట్టొద్దు అన్నాడు దేవుడు. కొత్త నిబంధన స్టాండర్డ్ పెంచాడు, హై స్టాండర్డ్ ఇది. పాత నిబంధన వచ్చి సండే స్కూల్ సిలబస్ అయితే కొత్త నిబంధన అనేది ఇంకా ఎక్కువైన హై స్టాండర్డ్. తమలో వచ్చండి, ప్రార్థన చేసుకో. జోముగలేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూప మా మధ్యకి దిగి వచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో ప్రభా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక వర్తకుడిని మా ముందు ఉంచారు. తను అమూల్యమైనటువంటి మంచి ముత్యములను వెతుకుట ప్రారంభించాడని, అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు, తనకు కలిగిన సమస్తాన్ని అమ్మి దాన్ని కొనుక్కున్నాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఆ అమూల్యమైన ముత్యమే పరలోక రాజ్యం అని. అయ్యా, పరలోక రాజ్యం కొరకు ఈ లోకములో ఉన్నవి అన్నీ విడిచిపెట్టడానికి మేము ఇష్టపడాలి, సిద్ధపడాలని నీకు ఇష్టం లేని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అన్నీ
విడిచిపెట్టడానికి మేము సిద్ధముగా ఉండాలని, సిద్ధపడాలని, విడిచిపెట్టాలని. అప్పుడే అమూల్యమైన ముత్యమని ఆ పరలోక రాజ్యం మాకు దొరుకుతుంది. మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అలాగే ముత్యము అనగా ఇంకా కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించారు. తెలివి కలిగినటువంటి మాటలు ఉచ్చరించటమే ముత్యములు అన్నారు. ఈ లోక సంబంధమైన కుయుక్తి, మోసముతో కూడినటువంటి తెలివి, సాతాను సంబంధమైన తెలివితేటలు కాదు, కానీ పర సంబంధమైనటువంటి తెలివితేటలను మేము కలిగి ఉండాలి. అలాంటి తెలివి కలిగిన మాటలు మా నోట ఉండాలి మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. అనగా కీడుని విడిచిపెట్టి మేలుని చేయాలి ప్రభువా. అలాంటి మాటలు మేము బోధించాలి, అలా నడుచుకోవాలని నేర్పించిన స్తోత్రం. అలాగే తెలివి గలవారు పెరుగుని తింటారు, అనగా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతక తేనెను కోరుకుంటారు తెలివి గలవాళ్ళు. అనగా ఈ చిన్ని చిన్ని వాక్యాలు కాదు, కఠినమైన బోధ, కఠినమైన వాక్యాలు వచ్చిన వాక్యానికి లోబడాలి, వాక్యానికి భయపడాలి, వాక్యాన్ని విధేయత చూపించాలి, తగ్గించుకోవాలి ప్రభువా. లోబడాలని, వాక్యానుసారంగా నడవాలని మీరు మాకు నేర్పించారు. అదే తేనె, ఆ కఠినమైన బోధను ఇష్టపడాలని మీరు మాకు నేర్పించారు. అదే తెలివితేటలు అంటే అవి నేర్పిస్తూ వచ్చారు. ముత్యములు అనేటువంటి తెలివితేటలు మేము నేర్చుకున్నప్పుడు ముత్యమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని మీరు నేర్పించారు. స్తోత్రం. రెండోదిగా తండ్రి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కన్నా అమూల్యమైనది మీ లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. గుణవతి అయిన భార్య అనగా భర్తగా మీరు రానై ఉన్నారు, భార్యగా సంఘమైన మేము సిద్ధపడాలి. అయితే గుణము కలిగిన భార్యలాగా ఉండాలని, ఏ గుణం మేము కలిగి ఉండాలో దేవా మీరు మాకు నేర్పిస్తూ వచ్చారయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఏ గుణం ఉండాలి అని నాబాలు భార్య అబీగైలు జీవితాన్ని మా ముందుంచిన స్తోత్రం ప్రభువా. ఇంటి మీదకి వస్తున్నటువంటి కీడు రాకుండా ప్రభువా, ఆవిడలో ఉన్న మంచి గుణ లక్షణముల చేత ఇంటి మీద కీడు రాకుండా కాపాడుకున్నదని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఒకటి, క్షమించు అని అడుగుతుంది, పశ్చాత్తాపపడే మనసు కలదని. గాఢమేసి దిగింది, ఐక్యకి విచారములు విడిచిపెట్టడం అని. కాళ్ళ మీద పడి బ్రతులు ఆడుకుంటుంది, అంటే ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి అని. ఈ సుగుణములు కలిగి ఉండాలని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. ఈ దేవస్తోత్రం. తన తప్పు లేకపోయినా క్షమించు అని పశ్చాత్తాపడుతుంది, తగ్గించుకుంది. దావీదుని హెచ్చిస్తూ ఉన్నది, తన లోపాలు చూడలేదు, తన ఆత్మీయతను చూసింది. ఈ లోక సంబంధమైన ఆస్తులు చూడలేదు, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము చూసింది. చూసి తగ్గించుకున్నది, తాను హెచ్చించింది, కనపరిచింది. ఈ విధముగా మంచి గుణము కలిగిన భార్య ఎలా ఉంటుంది, మేము ఎలా ఉండాలని నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం. అప్పుడే అమూల్యమని ముత్యమనబడినటువంటి ఆ పరలోక రాజ్యంలో మేము ప్రవేశించగలమని నేర్పించారు. ఎత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మను కుమరించండి, మనోడత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బయలుదేరి వెళుతూ ఉండగా మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమ గమ్యం కృప చూపించండి. దీవించి నీ నామను మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి సముఖం శరీరం మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.